హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్. ఏం చదువుతాము, ఏదో చేసిందని చెప్పారు సీఎం. మొత్తం దవిపించినాము, అర్ధగంటలో నీళ్ళన్నీ పోతాయి, ట్రాఫిక్ ఉండదు, ఇంకా సమస్య ఉండదు అంటే వర్షం పడితే ట్రాఫిక్ సమస్య. మన బిల్డింగు కూలిపోయింది, ఆ బిల్డింగ్ సంబంధించింది కూలిపోయింది కదా. ఎందుకు కూలిపోయింది? రంగనాథ్ గారు ఏం చెప్పారు, 100 గజాల్లో 50 గజాలు 80 గజాలు 6 ఫ్లోర్ 7 ఫ్లోర్ కట్టుకుంటారు అని. దీనికి పనిష్మెంట్ ఎవరికైనా తెలుసా? జిహెచ్ఎంసీ ఆ సమయంలో ఎవరెవరున్నా టౌన్ ప్లానింగ్ ఎవరెవరితో ఏసీపీ డీసీపీ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మీ జోబులు నింపుకోవడానికి మాత్రమే ఈ కాలువల మీద కడితే మీకు తెలియదా ఏం చేస్తున్నారు మీరు? మెయిన్ స్ట్రీమ్ అందరూ ఎక్కడ ఉన్నారు? కొన్ని వందల లక్షల బిల్డింగ్లు ఉన్నాయి కదా, దీని మీద ఎందుకు వార్తలు వేయట్లేదు? ఎందుకంటే ఏ విలేకరులు ఆ విలేకరులు ఎవరి దాళ్ళు ఏది సొంత అంటే హైదరాబాద్ భవిష్యత్తు ఎవరికి అవసరం లేదు, వాళ్ళ జోబులు నిండుదనేది కావాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చూస్తాయి, మెయిన్ స్ట్రీమ్ వార్తలు ఏమి వచ్చినాయో చూస్తాయి. అప్పుడప్పుడు మా సోషల్ మీడియాలో జరిగినవన్నీ చూసి కొంచెము మేము ఉన్నాములే మీరు కూడా ఉన్నారని చెప్పి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఏంటో ఏమో చేస్తున్నారని. కనీసం మీకు ఒక్క బాధ్యత అంటూ ఉంటే ఏం జరుగుతుంది? హైదరాబాద్లో నగరపాలక సంస్థలో జిహెచ్ఎంసీలో కాలువల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుర్రు. ఆ 50 గజాల్లో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కడుతుర్రు. దాని మీద మొత్తుకుంటూనే ఉన్నాం. అలా కుప్పకూలిపోయింది 7 అంతస్తుల భవనం. వచ్చి ఏమంటారంటే వీటికి వాటి సెట్ బ్యాక్స్ ఉండవు కాబట్టి వాడు పునాది వేసినప్పుడు పక్కోడు ఇదేమో కూలిపోతుంది. ఇది నీకు సెట్ బ్యాక్స్ ఉంటే ఏమవుతుంది? నువ్వు అక్కడ ఫిల్లర్లు వేసుకుంటావు, నీ జాగాలు ఉంటావు. అయినే 50-100 గజాల్లో నువ్వు 6 ఫ్లోర్ 7 ఫ్లోర్ కట్టిన వరకు నువ్వు జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు మొత్తం పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ సిబ్బందికి లోపలేయాలి. ఆ టైంలో వాళ్ళు కట్టిన టైంలో ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని మొత్తం సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలి. వాళ్ళ వల్ల జరుగుతుంది అంతను. వాళ్ళు ఎంత అరాచగా ఇచ్చేస్తున్నారంటే ఒక్కసారి ఉద్యోగం రాకపోతే ఉద్యోగాలు లేవని ధర్నాలు చేస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళే రాజులైపోతున్నారు. వీటి కారణాలు ముఖ్యంగా వాళ్ళే. ఇప్పుడేమో హైడ్రా ఏం చేస్తారు చెప్పండి? ఆల్రెడీ కొన్ని 100 బిల్డింగ్లు కట్టారు. మేము చెప్తున్నాను, ఐడియల్ చెరువు ఆపోజిట్ అశోకవనం వెనకాల ఒక 20-30 అడుగుల కాలువ ఉంటే ఈరోజు ఆ కాలువ లేదు, అందులో 10 అడుగులు కూడా లేదు. దాని మీద పెద్ద బిల్డింగ్ కట్టారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? దానికి మళ్ళీ ఎమ్మెల్యే వస్తా సపోర్టు. ఈ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఎవరైనా వార్త వేసారనుకో వాళ్ళని పిలిపించడం, వాళ్ళకి బెదిరించడము, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయనకి ఎమ్మెల్యే కూడా కాలు మొక్కుతాడు. అలాంటి పెద్ద ఆయన వాళ్ళు కడుతున్నారు. ఆడ 100 ఎకరాలు ఉన్నాయి. ఏం చేసుకుంటారు? పోయేటప్పుడు తీసుకోపోతారా? ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ చూసినా మేవే ఉంటాయి, ఎక్కడ చూసినా కబ్జాలు మేవే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ కాలువలు కూడా వదలరా? హైదరాబాద్ ఇంకెక్కడ ఉంటుంది? వర్షం పడితే ఇట్లుంటుంది పరిస్థితి. ఇది హైదరాబాద్ వర్షం పడితే ఇలా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడ నీళ్ళు అక్కడ పోకపోవడం వల్ల వర్షం పడిన తర్వాత ఈ ట్రాఫిక్ జాము సమస్యగా మారిపోయి టెర్రర్ అయిపోతుంది. దీని మీద మనం వార్త వచ్చినప్పుడు వేస్తాము, మనం వేస్తూనే ఉంటాం, చెప్తాము. కారణాలు ఎవరు? జిహెచ్ఎంసీ మెయిన్ కారణము. మున్సిపల్ సిబ్బంది ఫస్ట్ నుంచి గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ వీటికి బాధ్యులు. వాళ్ళందరినీ తొలగించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఒక్కరు మంచోళ్ళు కాదు, 100కి 10% కూడా నేను నిజాయితీగా నిక్కచ్చిగా ఒక బిల్డింగ్ దగ్గర రూపాయి తీసుకోకుండా ఆపించాను. అసలు మీరు ఏం చేయాలి? కడుతున్నప్పుడు ఆపాలి. ఏం కళ్ళు గంతలు కట్టుకుంటారా? पण డబ్బులు తీసుకోలేదు మీరు నిఖాచైన జిహెచ్ఎంసీ అధికారులు. ఇక్కడ జరుగుతున్నవన్నీ అక్రమ కట్టాలు జరుగుతున్నాయి. మరి మీరేమో వెళ్ళడం లేదు, చూడడం లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చిన కళ్ళ గంతలు కట్టుకుంటారు. మీరు చాలా జోబుల్లో డబ్బులు వేసుకోరు, 100 కోట్లు సంపాదించుకోరు ఒక్కొక్కరు. 1 లక్ష మంది ఈ సంపాదించుకున్న వాళ్ళకి 90,000 మంది దొరకరు. ఒక 6 లక్షల మందిలో ఒక 5 దొరుకుతారు. ఈ ఒక తిమ్మింగలు 300 కోట్లు, ఈ ఒక తిమ్మింగలు 200 కోట్లు అంటారు. హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్. రోడ్డెక్కితే టైం ఖతం. స్లో ట్రాఫిక్లో దేశంలో 4వ ప్లేస్. బా ఎంత అదృష్టం ఉండేది నా 29-30 రాష్ట్రాల్లో మనకి 4వ ప్లేస్లో ఉన్నాం ట్రాఫిక్కి. ఎందుకంటే ఆ సమస్యలు మంద కాదు, మెయిన్ చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరూ బండి కొనుక్కుంటున్నారు. ఒక 5,000 ఒక 10,000 20,000 కడితే డౌన్ పేమెంట్ బండి వస్తుంది. ఆ టైంకి పోయి రావాలి, లేకపోతే కొంచెం ఇబ్బందులు దొరుకుతున్నాయి కాబట్టి
అందరికి అవసరం అయిపోయింది వెహికల్. కానీ మరీ ఘోరంగా 10 కిలోమీటర్లకి 32 నిమిషాలు, కోటికి చెరువులో వాహనాలు, వెహికల్స్కు తగ్గట్టు పెరగిన రోడ్డు నెట్వర్క్, టామ్ ఇండెక్స్ షాకింగ్ రిపోర్ట్స్, ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి. ఇంత ఘోరంగా ఈ ట్రాఫిక్ సమస్యని ఎప్పుడు పోగొట్టగలుగుతారు? ఎందుకంటే అక్కడే కాదు, హైదరాబాద్ ఓన్లీ మీరు మెయిన్ రోడ్లోనే కాదు, ఏ రోడ్లు చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా సరే ట్రాఫిక్ విపరీతం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా 1 వేలో ఉంది, అట్లనే బండ్లు వేసుకొని వచ్చేస్తారు ఇప్పుడు కూడా. అసలు ఎవరికి భయం ఉండదు. ఎంత ఫాస్ట్గా వస్తుందంటే బండి వేసుకొని వాడేదో మెయిన్ రోడ్లో వచ్చినట్టుగా, అంటే మనం ఏదో రాంగ్ రోడ్లో పోయినట్టుగా, వాడు కరెక్ట్గా వచ్చినట్టుగా బండి ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తుంటాడు. వాడిని చూసి మనం భయపడాలి, మనం ఎక్కడ కుదుతామా అని చెప్పి. ఎందుకంటే అంత భయం లేని పరిస్థితి ఉంది పబ్లిక్ కూడా. ఇది ఒకసారి బాగా ఆలోచించాలి.